చేయకూడదు అన్న పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. దేశమంతటా పలు దేవాలయాల్లో జంట నాగులతో ఉన్న పలు విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. ఈ నాగుల చవితి రోజు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని నమ్ముతారు. ఈ నాగులు కుండలినీ శక్తికి సంకేతంగా చెబుతారు. అందుకే నాగులను మన దేవతలు ఆభరణములుగా చేసుకున్నారు. శివుడు మెడలో, వినాయకుడు యజ్ఞోపవీతంగా, విష్ణువు శయనించటానికి, ఇలా అనేక రకాలుగా సర్పము యొక్క గొప్పతనము హిందూ పురాణాలలో కనిపిస్తుంది. ఇక సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పరూపంలోనే కొలుస్తాము. అమ్మవారి కుండలినీ శక్తి కూడా సర్పరూపంలోనే ఉంటుంది. నాగపూజ మన హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఈ 2025వ సంవత్సరంలో నాగుల చవితి పండుగ